అద్భుతాలు చెప్పి జరగవు, జరిగిన తర్వాతే అద్భుతమని తెలుస్తుంది. అలాంటి అద్భుతమే తమిళనాడు పెరుంగుడిలో జరిగింది. హైదరాబాద్కి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎట్లానో చెన్నైకి పెరుంగుడి అలాంటిదే. ఆ ఊరి పేరు చెబితే చుట్టుపక్కల జనాలు ముక్కున వేలేసుకునేవారు, అంతటి కంపు. ఎకరాల కొద్ది విస్తీర్ణంలో టన్నుల కొద్ది చెత్తతో వ్యర్థాల గుట్టలా ఉండేది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఆ ప్రాంతం దేశానికే రోల్ మోడల్. ఇది కదా విజయం అంటే, ఇది కదా మార్పు అంటే అని అందరూ అనుకునేలా చేస్తోంది. దృఢ సంకల్పం, ప్రణాళికల్ని అమలు చేసే నిబద్ధత పెరుంగుడి తలరాతను తిరగరాశాయి. 96 ఎకరాల విస్తీర్ణంలో పర్వతంలా పేరుకుపోయిన వ్యర్థాలు మంచుగెడ్డల్లా కరిగిపోయాయి. 1.7 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా చెత్తను శుద్ధి చేశారు. అంటే ఒక 20 ఫుట్బాల్ స్టేడియాలకు సమానమైన వ్యర్థాలను రీసైకిల్ చేసేశారు. ఆ చెత్తనంతా భూమిలో పూడ్చలేదు, మంటల్లో కాల్చలేదు, మరో చోటికి తీసుకెళ్లి పడేయలేదు. మరి ఏం చేశారు అనుకుంటున్నారా? వ్యర్థాల కొండల్ని కరిగించి ప్రజలకు ఉపయోగపడే వస్తువుల్ని తయారు చేశారు. చెత్తలోంచి సేకరించిన తుక్కు ద్వారా హార్డ్వేర్ ఉత్పత్తుల్ని రూపొందించారు. 3000 టన్నుల గాజు ముక్కల నుంచి బాటిల్స్ తయారయ్యాయి. నిర్మాణ వ్యర్థాలు, రాళ్ళు రప్పలను కాంక్రీట్ స్లాబ్లుగా మార్చారు. వినియోగానికి అస్సలు పనికిరాదనుకున్న ప్లాస్టిక్ నుంచి ఫర్నిచర్, ర్యాంపులు వంటివి జీవం పోసుకున్నాయి. విశేషం ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తుల్ని 7 నుంచి 8 సార్లు రీసైకిల్ చేయొచ్చు. వీటి జీవితకాలము ఎక్కువే. పెరుంగుడి డంపింగ్ యార్డ్ శుద్ధీకరణతో పొరుగునే ఉన్న చెన్నై ఊపిరి పీల్చుకుంటోంది, స్వచ్ఛమైన గాలి అందుతోంది. వ్యర్థాల మహమ్మారిపై పెరుంగుడి సాధించిన ఈ విజయానికి బ్లూ ప్లానెట్ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్ సంస్థ వెన్నెముకగా నిలిచింది. ఊపిరి తీసుకోవడానికే ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రాంతానికి బయోమైనింగ్ ద్వారా ప్రాణవాయువును అందించింది. వ్యర్థాలను శుద్ధి చేయడమే కాకుండా పెరుంగుడిని కాలుష్య రహితంగా మార్చింది. ఇది ఏ ఒక్క రోజులోనో ఈ మార్పు రాలేదు. ఇందుకోసం ఎంతోమంది చెమట చిందించారు. రోజు 9000 టన్నుల వ్యర్థాలను తవ్వి శుద్ధి చేసి వేరు చేసేవారు. ఒక్కో బ్యాచ్ పని పూర్తయ్యాక 52 రకాల కఠినమైన భద్రతా తనిఖీలు నిర్వహించారు. బ్లూ ప్లానెట్ సంస్థ కృషితో వ్యర్థాలతో నిండిపోయిన 96 ఎకరాలకు పునర్జన్మ వచ్చింది. ఈ సంస్థ కేవలం పెరుంగుడికే పరిమితం కాలేదు. దేశంలోని 9 రాష్ట్రాల్లో 700 ఎకరాలకు చెత్త నుంచి విముక్తి కల్పించింది. 1,40,00,000 టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసింది. బ్లూ ప్లానెట్ సంస్థ ప్రయాణంలో పెరుంగుడి ప్రాజెక్టు ప్రారంభం మాత్రమే. ఇప్పుడు చెన్నైలోని కొడుంగయ్యూర్ ప్రాంతంలో మరొక డంపింగ్ యార్డ్ రూపుమార్చే లక్ష్యానికి శ్రీకారం చుట్టింది. కొడుంగయ్యూర్ వ్యర్థాల కొండ పెరుంగుడి కంటే 3 రెట్లు పెద్దది. ఒకవేళ కొడుంగయ్యూర్ చెత్తను రీసైక్లింగ్ చేస్తే దేశంలో అతిపెద్ద వ్యర్థాల శుద్ధీకరణగా నిలిచిపోనుంది. మన దేశంలో ఏటా 62 మిలియన్ టన్నులకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ చెత్తను కరిగించడానికి బయోమైనింగ్ అనేది ఇప్పుడు కీలకంగా మారింది. అందుకు పెరుంగుడి ఒక రోల్ మోడల్గా మారింది. సరైన మార్గంలో చెత్తను నిధిగా మార్చుకునే అవకాశం ఉందని చాటి చెప్పింది. ఇదండి పెరుంగుడి వ్యర్థ గాథ. కాదు విజయ గాథ. థ్యాంక్ యూ.